ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 26వ వచనం. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకియాకు తిరిగి వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమం ఆరంభంలో నేను హల్లెలూయా హల్లెలూయా అని 3 సార్లు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం అని అర్థం. అది ఒక డినామినేషన్లకు సంబంధించినటువంటి మాట కానే కాదు. హలాల్ అంటే స్తోత్రం, యా అంటే యెహోవా, యెహోవాను స్తుతించండి అనే మాట బైబిల్లో కూడా ఉంది. కాబట్టి హల్లెలూయా అనేది ఒక నిషేధితమైన పదం అన్నట్టుగా, ప్రోహిబిటెడ్ వర్డ్ అన్నట్టుగా కొంతమంది చూస్తున్నారు. కానీ ఇది నిషిద్ధ పదం కాదు. హల్లెలూయా అని చెప్పి స్తుతించడంలో తప్పేం లేదు, దేవునికి స్తోత్రం చెప్పడంలో తప్పేం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఏం క్షేమం అండి అంటారేమో. అనారోగ్యాలు, సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు నాకు చాలా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు, వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. అయినప్పటికీ కూడా ధైర్యం తెచ్చుకొని ప్రభు మీద ఆధారపడదాం. అనవసరమైన ఆవేశానికి, ఉద్రేకానికి, అనవసరమైన ఆలోచనలోకి వెళ్ళొద్దు. ప్రభు చేతికి అప్పగించేద్దాం. మనం ఎందుకు వర్రీ కావాలి? వాళ్ళు గౌరవించలేదు, వీళ్ళు గౌరవించలేదు, వాళ్ళ దగ్గర మాకు విలువ పోతుంది, విలువ తగ్గిపోతుంది, మా ప్రెస్టేజ్ ఏమవుతుంది, మా పరువు ఇవన్నీ ఎందుకు? ఇటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మనకు? చాలామంది ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. చాలామంది వ్యక్తులు నేను చూస్తున్నాను. ప్రజల మధ్యలో ఉండేవాడిని నేను. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు అనే మాటలు, మాకేదో భయంగా ఉంది. ఏం భయం మీకు? భయపడాల్సిన అవసరం ఏంది? పలానోళ్ళు చనిపోతారేమో అని భయంగా ఉంది. ఒక వ్యక్తి నాతో అన్నమాట, నాకు భయంగా ఉంది. ఎందుకు భయంగా ఉంది? నాకు 2 సార్లు కల వచ్చింది, మా నాన్న చనిపోయినట్టు కల వచ్చింది. 2 సార్లు కల వచ్చింది, నా భర్త చనిపోయినట్టు నాకు కల వచ్చిందండి. ఏంటండి ఇది? దానికి భయపడాల్సిన అవసరం ఏముంది? కళ నువ్వు కోరుకున్నది కాదు, కోరుకున్నప్పుడు వచ్చింది కాదు. మరణం అనేది వాస్తవం. ఎవరు మరణమైనా మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. కళలను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. కళలు అవుతాయి కొన్నిసార్లు. అలాగనే మా కళలు కొన్ని నెరవేరుతాయి కదా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఉదయకాలం కాబట్టి నేను ఈ మాటలు చెప్తున్నాను. కొన్నిసార్లు కళలను బట్టి మనం వేధించబడుతుంటాం. కొన్నిసార్లు కళలు మనకు పీడ కళలుగా మారుతాయి. యోసేపు యొక్క దర్శనాలు ఎంత బాగున్నాయి, కానీ మన దర్శనాలు మనల్ని వేధించేటువంటి దర్శనాలుగా ఉన్నాయి. అతన్ని చేసింది. The dreams of Joseph chased him to the throne, to the destiny. తన గమ్యం వైపు అతన్ని తరుముకెళ్ళాయి, తోసుకుని వెళ్ళాయి. కానీ మన దర్శనాలు, మన స్వప్నాలు ఏంటి? అర్ధరాత్రి వరకు, లేదా 1 గంట 2 గంట వరకు, నిద్ర వచ్చేంత వరకు కొంతమంది ఇక టీవీలో, సినిమాలో ఏదో స్టోరీ, మన స్టోరీయే మనకు అర్థం కాకుండా ఉన్నప్పుడు ఎవరో ఒకటి స్టోరీ, ఏదో ఒకటి ఫ్యామిలీ స్టోరీలోకి ఎంటర్ అయ్యి ఆ స్టోరీ విని బాధపడిపోయి ఆమెకి ఇలా జరిగితే బాగుండు, అతనికి ఇలా జరిగితే బాగుండు అని మనం అనుకోవడం, ఇవన్నీ. ప్రసంగి గారిని అనగా జ్ఞాని అయిన సొలొమోను గారిని అడిగితే ఏంటి సార్ ఇదంతా అంటే ఆయన చెప్తాడు, వ్యర్థము, సమస్తము వ్యర్థమే, సూర్యుని కింద జరిగే సమస్తము వ్యర్థమే. ఈ సినిమా వ్యర్థమే, ఈ సీరియల్ వ్యర్థమే, లేదా ఈ రీల్ వ్యర్థమే, లేదా ఈ షార్ట్ ఫిల్మ్ వ్యర్థమే, లేదా ఇవన్నీ వ్యర్థం అంటాడేమో. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో విశ్వాసులు చాలా డిస్టర్బ్ అయిపోయినట్టుగా ఉన్నారు. అతను నా గురించి ఏమనుకుంటున్నాడు, ఆమె నా గురించి, వై యు ఆర్ బాదరింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. అలా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంతమంది పలాని వాళ్ళు నా వాళ్ళు, పలాని గ్రూపు నాది, పలాని వ్యక్తి నావాడు అని పొజెసివ్గా మాట్లాడడాన్ని బట్టి, పొజెసివ్గా ప్రవర్తించడాన్ని బట్టి భర్త మీద
భార్య అనవసరపు అనుమానాలు, భార్య మీద భర్త అనవసరపు అనుమానాలు, వీటి వల్ల సంసారాలు, కుటుంబ జీవితాలు పాడైపోతున్నాయి. మనం ప్రభువుకు సంబంధించిన వాళ్ళం, ప్రభు మనవాడు. నాకు మాత్రమే సొంతం అని కాదు ప్రభు, కానీ నేను ప్రభువుకు మాత్రమే సొంతం. నేను ప్రభువుకు సాతానికి సొంతం కాదు. గమనించాలి. నేను ప్రభువుకే అంకితం అయిపోయాను, కమిట్ అయిపోయాను, డెడికేట్ అయిపోయాను. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పొజెసివ్నెస్ కాదు, దట్స్ లవ్. ఈ రోజుల్లో మనుషుల మధ్యలో అంటే కొన్ని పొజెసివ్ నేచర్. ఫలాని వాడు నావాడు, మన బిడ్డలే మన మాట వినడం లేదు, బయట వాళ్ళు ఏం మాట వింటారు. బంధాలు నిలబడాలంటే ఈ పొజెసివ్ నేచర్ నుంచి బయటపడాలి. ఎవరికి సొంతం కాదు. ఎవరికి సొంతం? భర్త సొంతం కాదు, భార్య సొంతం కాదు, బిడ్డలు సొంతం కాదు. రెక్కలు వచ్చి వెనక పిల్లలు ఎగిరిపోతారు, వాళ్ళు వేరే గూటి పక్షులుగా మారుతారు. కానీ ఇవన్నీ ఆలోచించకుండా నా మనసులో కొంతమంది చెప్పేటువంటి ప్రార్థనా విషయాలు ఇవన్నీ చెప్తున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటాయి. చాలామంది నాతో విషయాలు చెప్తూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు, వాళ్ళ పిల్లల విషయాలు చెప్తుంటారు. ఎన్నెన్నో విషయాలు నేను వింటూ ఉన్నాను. 29 సంవత్సరాలుగా అనేక జీవిత గాథలను విన్నవాడిని నేను. ఇంచుమించు భారతదేశం యొక్క 10-12 రాష్ట్రాల్లో ప్రజల యొక్క విషయాలు విన్నవాడిని నేను. ప్రభు నన్ను తిప్పాడు ఇవన్నీ వినడానికి. ఎందుకు వినడం వల్ల నాకు వచ్చే నాకేం ప్రయోజనం లేదు. ఇవన్నీ విని వీటిలో ఏదైనా వీళ్ళకి పరిష్కారాన్ని సూచించడానికి ప్రభు నాకు శిక్షణ ఇస్తున్నాడు. ఊళ్ళందరి బాధలు వింటాను. నా బాధలు ఎవరికి నేను చెప్పుకోవాలి? నా బాధలు నేను ఎవరితో చెప్పుకోలేను. నా బాధలు ఈ టీవీ ముందు, ఈ టీవీ కార్యక్రమం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. అతను ఏదో సింపతి కోసం, సానుభూతి కోసం చెప్పాడనే ఫీలింగ్ కూడా కొంతమందిలో ఉండొచ్చు. కానీ మన బాధలు ప్రభువుకు చెప్పుకోగలిగామనుకోండి, వాటికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించే ప్రభువు మనకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసీ జీవితంలో సరిచేయబడాలి, స్టేబుల్గా దృఢమైన వాడుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి, అస్థిరులుగా ఉండడానికి వీల్లేదు. నిన్నటి మనం ఎపిసోడ్లో కొన్ని విషయాలు ఆలోచించాం. నా మనసులో ప్రభు నాకు జ్ఞాపకం చేసిన విషయాలు నేను మాట్లాడాను అంతవరకే. ఎవరిని ఉద్దేశించి వ్యక్తిగతంగా దూషణ చేయడానికి కాదు నేను మాట్లాడను. జనరల్గా చెప్తున్నప్పుడు కొన్నిసార్లు ఇవి పర్సనలైజ్ అవుతాయి. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయం, ప్రార్థనే చాలదు, ప్రార్థన ప్లస్ ఏదో ఒకటి చేయాలి. ప్రార్థన యొక్క శక్తిని ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రార్థనని విశ్వసించమని బైబిల్లో రాయబడలేదు, ప్రభువుని విశ్వసించమని ఉంది. ప్రేయర్ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటారు. నో, ఐ డోంట్ బిలీవ్ ఇట్. లార్డ్ కెన్ డూ ఆల్ థింగ్స్. దేవుడు సమస్తము చేయగలడు, కానీ ప్రార్థనే సమస్తము చేయగలదు. ప్రార్థన దేవుడు కాదు. ప్రార్థన అనేది దేవునితో చేసే సంభాషణ అంతవరకు, కానీ ప్రార్థన దేవుడు కాదు. ప్రార్థనని హైలైట్ చేయొద్దు. ప్రార్థన విగ్రహ స్థాయికి వెళ్ళిపోయింది. కొంతమంది మేము ఉపవాసం ఉంటున్నాం, మేము ఉదయం సాయంత్రం ప్రార్థనలు కొడుతాం, కొంతమంది మేము అన్ని భాషలతో ప్రార్థన చేస్తున్నాం. ఇలా ప్రార్థనని ఐడలైజ్ చేస్తున్నారు. ప్రార్థన కాదు, ప్రభు వల్ల. ఐ విల్ ప్రే, ఐఎమ్ ప్రేయింగ్, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ప్రేయర్. యోబు గ్రంథంలో 9వ అధ్యాయంలో యోబు గారు అన్నమాట, ఆయన నా ప్రార్థనకు జవాబు ఇచ్చినను, ఉత్తరం ఇచ్చినను, ఆయన నా ప్రార్థన ఆలకించాడని నేను నమ్మజాలను. అది యోబు యొక్క అవిశ్వాసం అని కాదు. ఒకవేళ యోబు యొక్క అవిశ్వాసం అయితే ప్రభు గద్దించుండేవాడు. అది అవిశ్వాసంగా ఎంచబడలేదు. ఆయన వినొచ్చు, వినకపోవచ్చు. ఆయన ఖచ్చితంగా వినాల్సిందే అని మనం నిలదీయాల్సిన అవసరం లేదు. ఆయన సార్వభౌమాధికారము కలిగిన వాడు. హి హస్ సావరెన్ విల్. ఇది నా ఇష్టం అండి, నేను చెప్పినట్టే జరగాలి ఇంట్లో, నేను ఇంటి పెద్దని అని మాట్లాడే తండ్రులు ఉన్నారు, భర్తలు ఉన్నారు. అటువంటి ఈ సర్వలోకానికి సృష్టికర్త అయినటువంటి ఆయనకు కూడా ఒక సార్వరెన్ విల్ ఉంది. స్వల్ప చిత్తం కాదు, అది సార్వభౌమిక చిత్తం. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, మోషే యొక్క ఉదాహరణతో మనం నిన్న ఆరంభించుకున్నాం. 6 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ప్రార్థన ప్లస్ అప్పగింత కావాలని, ప్రార్థన ప్లస్ ప్రకటన కావాలని. అనగా ప్లస్ అంటే మరియు అని అర్థం.
ప్లస్ అంటే మరియు అని కాదు మళ్ళీ అర్థం. ప్లస్ అనే దాన్ని గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేసి ప్లస్ అంటే మరియు అని కాదు కదా, మరియు అన్నాడేంటి అనగా ప్రార్థనతో కలపబడాల్సింది. ప్రార్థన నాణ్యానికి ఒకవైపు అయితే అప్పగింత మరోవైపు, ప్రార్థన ఒక నాణ్యానికి ఉన్నట్టు ఒకవైపు అయితే ప్రకటన అనేది మరొక వైపు, ప్రార్థన అనేది నాణ్యానికి ఉన్నట్టు ఒకవైపు అయితే చేతులు ఉంచడం అనేది మరోవైపు అని. ప్రార్థన ప్లస్ పంపడం సెండింగ్ అనేది జరగాలని, ప్రార్థన ప్లస్ ప్రేమ ప్రకటన జరగాలని, ప్రేమ ప్రదర్శించబడాలని, ప్రార్థన ప్లస్ పారవశ్యపు అనుభవం, పరవశించే అనుభవం, ట్రాన్స్ ఎక్స్పీరియన్స్ కావాలని, ప్రార్థన ఎప్పుడు 24 గంటలు ప్రార్థన చేయగలరా లేదా? చేయగలము. ఎడతెక్క ప్రార్థన చేయండి. ప్రే వితౌట్ సీజింగ్ అన్నారు. ఆత్మలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు అని లేఖనాల్లో రాయబడిన మాటలు. ఆత్మతో ప్రార్థన చేస్తును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. సరే, నిన్నటి ఎపిసోడ్లో ప్రార్థన గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రార్థనలే చాలదు, ప్రార్థనతో పాటు చేయాల్సిన పని కూడా ఉంది. ప్రార్థన పని రెండు కలిసినప్పుడు, మోషే నువ్వు ప్రార్థించావు మంచిదే, నీ ప్రార్థన నేను ఆలకించాను. నువ్వు చాలాసార్లు మొరపెట్టినప్పుడు, వీళ్ళకి బాగలేదని మొరపెట్టినప్పుడు, వీళ్ళకి ఈ కార్యం జరగమని చేయమని నువ్వు చెప్పినప్పుడు నేను ఆలకించాను. I heard your prayers, but I don't want to hear your prayer right now. ఇప్పుడు నీ ప్రార్థన వినడానికి నాకు ఇష్టం లేదు. Don't pray now. సాగిపో ముందు, గో ఫోర్త్, మూవ్ ఫార్వర్డ్. ముందుకు సాగిపోవా బాబు. ఇక్కడ స్ట్రకప్ అయిపోవద్దు, ఇక్కడ స్టాగ్నెంట్గా ఉండొద్దు. దేవుని స్తోత్రం. ఒక ప్రవాహంలాగా ముందుకు సాగాలనే కానీ ఒక మురికి కాలులాగా ఒకే చోట నిలిచిపోమ్మని దేవుడు మనల్ని పిలవలేదు. యు హావ్ టు గో ఫార్వర్డ్. అడ్డుకునే వాళ్ళు ఉంటారు, అయినప్పటికీ దాన్ని అధిగమించి దాని మీదుగా వెళ్దాం. అడ్డం పెడితే దాన్ని అధిగమించి దాన్ని ఒక మెట్టుగా భావించి దాని మీద నుంచి పారుదాం, ప్రవహిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రండి, మీరు సిద్ధంగా ఉన్నారా? మీ కుటుంబ సభ్యులందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం పలికినా పలకపోయినా మనందరం కుటుంబ సభ్యులం కాబట్టి, ఆత్మీయ కుటుంబ సభ్యులం, దేవుని కుటుంబ సభ్యులం కాబట్టి, దేవుని రాజ్య కుటుంబ సభ్యులం కాబట్టి మీరు రావాలి, దేవుని మాటలు వినాలి. రిమోట్ ఎవరి చేతిలో ఉన్నా దయచేసి పక్కన పెట్టండి. కాసేపు దేవుని మాటలు విందాం. ఇంకొక 14 నిమిషాల సమయం మనం దేవుని మాటలు వినబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలర్ట్గా ఉందాం, మెలకువ కలిగి ఉందాం. ఈ మధ్యలో వీళ్ళు రావచ్చు, డిస్టర్బ్ చేయొచ్చు. డిస్టర్బెన్స్ అన్నిటినీ కూడా మనం కాస్త పక్కన పెట్టేద్దాం. ఓవర్కమ్ ఆల్ ద డిస్టర్బెన్సెస్ కాజెస్ బై సాటన్, దట్ యూ వుడ్ నాట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని మాట వినకుండా ఉండడానికి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నాడు. కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. స్తోత్రం. మన ధ్యానం నిమిత్తమై స్తోత్రం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 26వ వచనం. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకియకు తిరిగి వచ్చిరి. And from there they sailed back to Antioch. With their mission complete, they returned to the church where they had originally been sent out as missionaries, for it was in Antioch where they had been handed over to God's powerful grace. అంతియోక్ అనేటువంటి ప్రదేశంలోనే వారు దేవుని యొక్క శక్తివంతమైనటువంటి ప్రభావితమైనటువంటి ఆ కృప చేతికి అప్పగించబడ్డారు, సమర్పించబడ్డారు. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 26వ వచనం. ఎస్, స్తోత్రం. నేను చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి. అండ్ హ్యావింగ్ గాన్ త్రూ
Then from there they sailed to Antioch, from where they had been committed to the grace of God for the work which they had now fulfilled. అప్పుడే లేదా ఈ మధ్య కాలంలోనే నిన్న మొన్న రీసెంట్గా నెరవేర్చినటువంటి ఆ పనిని బట్టి అనే మాటలు మనం చూస్తున్నాం. అనగా తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగించబడిన వారై. చదువుదాం వాడుక భాషలో. అత్తలియా నుండి అంతియోకు సమీపంలో ఉంటే అత్తలియా అనే ప్రదేశంలో నుంచి అత్తలియాకు దిగి వెళ్ళారు. సముద్ర మట్టానికి డౌన్గా ఉన్న ప్రదేశం దిగి వెళ్ళారు. అక్కడ నుంచి అప్పటికి ప్రస్తుతానికి ఇప్పుడు ప్రస్తుతం కాదు, ముగించిన దైవ కార్యానికి దైవానుగ్రహం ఆ జరిగిన పనికి దైవానుగ్రహం కలగాలని దీవించి వీళ్ళను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, టీం వర్క్స్ అందరినీ, లేకపోతే టీమ్ మేట్స్ అందరినీ, లేకపోతే శిష్యులందరినీ, ఆయా ప్రదేశంలో తయారైన న్యూ డిజైపుల్స్ని, ఓల్డ్ డిజైపుల్స్ని అందరినీ దేవుని చేతికి అప్పగించేశారు అని రాయబడింది. అప్పగించబడడం, అప్పగించుకోవడం అనేది ప్రేమతో జరిగే కార్యక్రమం. నన్ను నేను ఒకరికి అప్పగించుకోవడం, నన్ను నేను ప్రభువు చేతికి అప్పగించుకోవడం. నిర్గమకాండములో 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి 7 సంవత్సరాలు ఒక యజమానుడి దగ్గర ఉండి ఆ యజమానుడి మంచితనాన్ని రుచి చూశాడు. యజమానుడే అందరి యజమానుడు లాంటి వాడు కాదు. నేను దాసుడినైనప్పటికీ నన్ను దాసుడిగా కాకుండా ఇంచుమించు కుమారుడులాగా చూస్తూ వ్యవహరిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ ఇల్లు దాటిపోవడం లేదా ఈ గడప దాటిపోవడం, ఈ యజమానుడిని కాకుండా వేరొక యజమానుడిని కలిగి ఉండడం అంత మంచిది కాదేమో. ఈ యజమానుడి దగ్గరే ఉందాం, అయ్యా వెళ్ళలేదు ఇంకా వెళ్ళొచ్చు కదా అని యజమానుడు అంటే, యజమానుడా నేను వెళ్ళదలుచుకోలేదు, ఇక్కడే ఉందాం అనుకుంటాను, ఇక్కడే శాశ్వతంగా ఉందాం అనుకుంటాను. అదేంటి బాబు, అది మన చట్టం ఒప్పుకోదు కదా, మన ధర్మశాస్త్రం ఒప్పుకోదు కదా, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవు కదా, దీనికి ఏం చేస్తాం అని అన్నప్పుడు అతన్ని తీసుకుని వెళ్ళి ఒక కదురుతో చెవి దగ్గర గుచ్చి ఒక రింగ్ వేస్తాడు. ఇది దాసుడు కాదు, బానిసకి గుర్తు, శాశ్వతమైన బానిస. ఇతనికి ఒక ఓనర్ ఉన్నాడు, ఇతనికి ఒక హెడ్ ఉన్నాడు. ఇతను డూలోస్, గ్రీకు భాషలో డూలోస్ అంటే బానిస అని అర్థం. దేవుని స్తోత్రం. కాబట్టి క్రీస్తు యేసు యొక్క దాసుడనైన నేను అని పౌలు అన్నాడు. వాస్తవంగా దాసుడని కాదు, బానిసనైన నేను. దాసుడికి కాస్త స్వాతంత్రం ఉంటుంది, బానిసకి అసలు స్వాతంత్రం లేదు. దాసునికి ఒక 50% స్వాతంత్రం ఉన్నా బానిసకి నన్ను అడిగితే ఒక 5% 10% చాలా తక్కువ శాతం స్వాతంత్రం ఉంటుంది. యజమానుని కోసం బతికేవాడు, యజమానుని యొక్క వనరుల మీద ఆధారపడేవాడు, యజమానునికి పరాన్నజీవిగా ఉండేవాడు, యజమానుని పరిచర్య తను పరమావధిగా బతికేవాడు. తన లైఫ్ మొత్తం ఇట్ ఈస్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ హిస్ మాస్టర్. ఈజ్ ఎ స్లేవ్. దేవుని స్తోత్రం. అప్పగించబడ్డం అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మాటలు చెప్పినప్పుడు ఆ పైన వచనంలోనే రాయబడింది, మనము మొన్నటి ఎపిసోడ్లో కూడా, మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. దే కమిటెడ్ దెమ్ టు ద లార్డ్ ఆఫ్ దేర్ ఫెయిత్. దేవుని స్తోత్రం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 19. Yes, so then those who suffer for following God's will should unfold their lives into the Creator, who will never fail them and continue to always do what is right. 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు నమ్మకమైన సృష్టికర్తకు అనగా తమని తాము నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకోవాలి.
ప్రభువుకి తాము నమ్మిన ప్రభువుకి, నమ్మకమైన సృష్టికర్తకి అప్పగించుకోవడం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1, దేవుని కృపకు అప్పగించబడ్డం. ఇక్కడ అదే చేశారు. దే కమిటెడ్ దెమ్. వాడు ఎవరైనా సరే, ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళను దేవుని కృప, గాడ్స్ గ్రేస్కి ఇచ్చేశారు. యు ఆర్ అండర్ గాడ్స్ గ్రేస్, యు ఆర్ నాట్ అండర్ గాడ్స్ లా. మీరు ధర్మశాస్త్రం కింద లేరు. సంబంధమైన ధర్మశాస్త్రం, యూదా మత సంబంధమైన ధర్మశాస్త్రం కింద యు ఆర్ నో మోర్ అండర్ ద లా, యు ఆర్ అండర్ ద గ్రేస్. పాప ప్రభుత్వంలో, ధర్మశాస్త్ర ప్రభుత్వంలో మీరు లేరు, కృపా ప్రభుత్వంలో ఉన్నారు. ద గ్రేస్ ఈస్ రూలింగ్, ద గ్రేస్ ఈస్ రైనింగ్. కటిమీరిక పాపము మిమ్మల్ని మీ మీద ఏలుబడి చేయదు, పాపం మిమ్మల్ని ఏలదు, పాపం మిమ్మల్ని లొంగ తీసుకోదు, కృప మిమ్మల్ని వెళ్తుంది. గాడ్స్ గ్రేస్ అనగా కృప వెళుతుందని, కృప అనేటువంటి లక్షణం మాత్రమే వెళ్తుందని. దేవుడే కృపామయుడైన దేవుడు, కృపా నిధి అయిన దేవుడు, కృపా సంపత్తి కలిగినట్టు దేవుడు మిమ్మల్ని వెళ్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట 1, దేవుని కృపకు అప్పగించబడ్డారు. దేవుని స్తోత్రం. అత్తలియలోని వాళ్ళు, అత్తలియా అనేటువంటి ప్రదేశం, అక్కడ ఏం జరిగిందో మనకి ఎక్కువ తెలియదు. పర్గలో దేవుని వాక్యం బోధించారు, అత్తలియలో కూడా వాక్యం బోధించారు. అక్కడ ఏం జరిగిందో మరి డీటెయిల్స్ ఏం చెప్పలేదు. కానీ వాళ్ళు కృపకు అప్పగించబడ్డారు. తాము జరిగించిన పని నిమిత్తం, లేకపోతే లాస్ట్గా చేరుకున్నట్టు అత్తలియా అనేటువంటి ప్రదేశాన్ని బట్టి, ప్రదేశంలో విశ్వాసులను బట్టి సరే ఏదో సంథింగ్ కమిట్మెంట్ జరిగింది, వాళ్ళు సబ్మిషన్ అనేది జరిగింది. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచు వారందరిలో. చాలండి. ఓ సహోదరులారా, ఎవరళ్ళు? 17వ వచనంలో రాయబడింది, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాడు. చర్చ్ ఎల్డర్స్ని పిలిపించారు. ఏర్పరచిందేమో 14వ అధ్యాయంలో, వాళ్ళని పిలిపించిందేమో 20వ అధ్యాయంలో. వాళ్ళతో చెప్తున్న మాట, మిమ్మును ఇప్పుడు దేవునికిని, గాడ్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవునికిని, దేవుని కృపావాక్యమునకు, కృపా సువార్తకు, ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్కి, ద వర్డ్ ఆఫ్ గ్రేస్కి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. క్షేమాభివృద్ధి చేయడానికి, ఎడిఫికేషన్ కలుగు చేయడానికి, సంఘాలకు అభివృద్ధి కలుగు చేయడానికి, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యాన్ని అనుగ్రహించడానికి, తేజోవాసుల స్వాస్థ్యాన్ని అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, 1 దేవుని కృపకు అప్పగించబడాలి, 2వది దేవుని కృపా వాక్యమునకు సంఘ పెద్దలు అప్పగించబడ్డారు. దేవుని కృప వేరు, కృపా వాక్యం వేరని కాదు. కృపా ఒక క్వాలిటీ, ఆ వాక్యములో వ్యక్తమయ్యేటువంటి దేవుని కృపను హైలైట్ చేస్తున్నటువంటి ఆ వాక్యం, ఆ ఉపదేశం, ఆ సిద్ధాంతం, ఆ సువార్త. దేవుని స్తోత్రం. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మీరు ఏ ఉపదేశ క్రమమునకు దేవుని స్తోత్రం. అండ్ థ్యాంక్స్ బీ టు గాడ్ ఫర్ ఇన్ పాస్ట్ యు వర్ సర్వెంట్స్ ఆఫ్ సిన్ బట్ నౌ యువర్ ఒబీడియన్స్ ఈజ్ హార్ట్ డీప్ అండ్ యువర్ లైఫ్ ఈస్ బీయింగ్ మోల్డెడ్ బై ట్రూత్ త్రూ ద టీచింగ్ యు ఆర్ డివోటెడ్ టు. ఏ టీచింగ్కి అయితే, ఏ ఉపదేశానికైతే, ఏ ఉపదేశ క్రమానికైతే మీరు అప్పగించబడ్డారు. మిమ్మల్ని ఇదేదో బాగున్నట్టుంది, ఈ చర్చ్ విధానం, ఈ డినామినేషన్ విధానం, ఓకే లెట్స్ గో విత్ దిస్, దీంతో వెళ్ళిపోదాం, ఈ విధానానికి సబ్స్క్రైబ్ చేసుకుందాం, ఈ విధానానికి అంటుకట్టబడదాం
అని ఆలోచించారు. ఉపదేశ క్రమానికి ఉపదేశ క్రమం ఉంది, ఉపదేశం ఉంది, ఉపదేశ క్రమం ఉంది. ఉపదేశ క్రమానికి అప్పగించబడ్డారు. మనల్ని మనం అప్పగించుకున్నాం. రోమా పట్టణములోని సంఘములోని విశ్వాసులు అక్కడ అపోస్తలుల యొక్క ఉపదేశ క్రమానికి తమను తాము అప్పగించుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వదిగా గమనిద్దాం, అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏలయనగా అక్రమము చేయడానికి అపవిత్రతకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతిగా దాసులుగా అప్పగించుడి. మీరు గతంలో ఏం చేశారో తెలుసా? అప్పగించుకున్నారు. మీరు అనీతికి, అక్రమానికి, అపవిత్రతకు మీరు అప్పగించుకున్నారు. ఇప్పుడు మీరు రక్షణలోకి వచ్చారు, సువార్త విన్నారు, బాగా. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేయండి, అప్పగించుకోండి. I have used the familiar terms of a servant and a master to compensate for your weakness to understand. For just as you surrendered your bodies and souls to impurity and lawlessness. లా లేకుండా, ధర్మశాస్త్రము చట్టానికి వ్యతిరేకంగా, చట్టము లేని విధంగా జీవించినట్లు ఉన్నట్టు మీరు, which only brought more lawlessness in your life. దీని ద్వారా మీకు ఒరిగింది లేదు, ప్రయోజనకరమైనది ఏం లేదు. So now surrender yourselves as servants of righteousness, which brings you deeper into true holiness. Righteousness మిమ్మల్ని హోలీనెస్లోకి నడిపిస్తుంది. అనగా నీతి మిమ్మల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది, డీపర్ హోలీనెస్లోకి నడిపిస్తుంది. మిమ్మల్ని మీరు సరెండర్ చేసుకోండి, అప్పగించుకోండి. దేనికి? నీతికి, దైవ నీతికి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతికి కాదు, స్వనీతికి కాదు, స్వర్గపు నీతికి. స్వనీతికి కాదు, శాస్త్ర సంబంధమైన నీతికి కాదు, స్వర్గపు నీతికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మనము అప్పగించబడాలి, దేవుని కృపకు అప్పగించబడాలి, కృపా వాక్యములకు అప్పగించబడాలి, ఉపదేశ క్రమానికి అప్పగించబడాలి. అంతేకాకుండా దైవికమైనటువంటి నీతికి అప్పగించబడాలని మాట్లాడుకున్నాం. ఇలా అప్పగించబడే అనుభవంలో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.